ఇప్పటి వరకు మీరు అంటే పాపులర్ తెచ్చుకున్న 10 ఇయర్స్ అయిపోతుంది మనకి. Yes. మీరు టాలీవుడ్‌కొచ్చి. ఈ 10 ఇయర్స్ జర్నీ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ 1 మంత్ నుంచే. Yes, yes. 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. అది కూడా డిఫరెంట్ లాంగ్వేజ్. Hmm. కొంకణి. అవును. సో ఎందుకు మేడం? అసలకి ఇండస్ట్రీలో ఛాన్సెస్ లేవా? అంటే ఇప్పుడు బాగా పాపులారిటీ తెచ్చుకున్న రీసెంట్ డేస్‌లోనే బాగా పాపులర్ అయ్యారు మీరు. Yes. కానీ ఇవి స్టాప్ చేసి 6 ఇయర్స్ బిఫోర్‌లో అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌లో ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఎందుకు? కొంకణి నా మదర్ టంగ్. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. కొంకణిని నేను ఎప్పుడు వదలలేను. ఎందుకంటే నేను ఫస్ట్ మాట నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న లాంగ్వేజే కొంకణి, మదర్ టంగ్. ఇప్పుడు ఎలా మన తెలుగులకు అందరికీ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, అలా నాకు నా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడే ఇప్పుడు కూడా ఇంట్లో కొంకణినే మాట్లాడుతుంటాను. అండ్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కొంకణి లాంగ్వేజ్లోనే. బేబీ ఎస్తర్గా ఫస్ట్ స్టేజ్ ఎక్కింది, మేకప్ వేసుకున్నది, పాపులారిటీ ఏంటో అనేది చూసింది కూడా కొంకణి ఇండస్ట్రీలోనే. సో 8 ఇయర్స్ ఓల్డ్ చిన్న పాప ఉన్నప్పుడు కొంకణి స్టేజ్ మీద సింగర్గా స్టేజ్ ఎక్కి అప్పుడు వచ్చిన పాపులారిటీ, ఆ క్లాప్స్, ఆ క్రేజ్, ఆ ఫ్యాన్స్ నాకు ఇప్పుడు దాకా ఉన్నారు. ఎందుకంటే ఒకరు నా ఏజ్ గ్రూప్, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నవాళ్ళు, నాకిన్నా చిన్న ఉన్నవాళ్ళు, నాకైనా పెద్ద పేరెంట్స్ బ్యాచ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకన్నా పెద్ద. సో గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, మై ఏజ్, మై స్మాలర్ ఏజ్. సో ఇంత వాస్ట్ పీపుల్ చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు గోవన్స్ అండ్ మెంగ్లోరియన్స్ ఉన్నారు ఆడియన్స్లో. ఓకే. సో అలా ఉన్న వాళ్ళని నేను సడన్గా వేరే లాంగ్వేజ్లో పాపులారిటీ వచ్చింది కాబట్టి సరే నాకు దీనికన్నా పెద్ద ఇండస్ట్రీ వచ్చింది కదా అని అలా ఎప్పుడు చేయలేదు. అలా ఉన్న వాళ్ళు కూడా నాకు ఎప్పుడు ఆ అమ్మాయి పోయింది కదా వేరే లాంగ్వేజ్కి, ఇంకా మనకి రాదేమో అని వాళ్ళు అనుకోలేదు. ప్రతిసారి ఎంత బిజీ ఉన్నా సంవత్సరంలో ఒక థియేటర్ అని, అంటే కొంకణి థియేటర్ ఒకటి ఉంటుంది, అది నేను ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను. అది కాకుండా కంటిన్యూస్ గోవన్ షోస్, మ్యూజికల్ షోస్ గోవాలో, మ్యాంగ్లూర్లో, అబ్రాడ్లో వరల్డ్ టూర్స్ చేస్తూనే ఉన్నాను. ఒరిజినల్ వర్క్స్ నేను చాలా టైం నుంచి చేయలేకపోయాను. రాసి పెట్టుకున్నాను కానీ మధ్యలో కోవిడ్ రావడం వల్ల లేదా మీరు చెప్పినట్టు ఈ మధ్య ఈ వేరే పనుల్లో చాలా ఎక్కువ బిజీ అవ్వడం వల్ల రికార్డ్ చేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ రిలీజ్ చేసేంత టైం నాకు దొరకలేదు. ఉన్నది ఫ్రీ ఎప్పుడు రెయినీ సీజన్లో అక్కడ ఘోరమైన రెయిన్. ఆ రెయిన్స్లో నేనే ఏం చేయలేను. నాకు రాసి పెట్టుకోవచ్చు కానీ రికార్డ్ కూడా చేసి పెట్టవచ్చు కానీ షూటింగ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ కన్నా ఒక 10 times మోర్ వర్షం గోవాలో, మ్యాంగ్లూర్లో 2 ప్లేసెస్లో కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ వర్షం ఆగిపోయిందంటే ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో 2 క్లాషెస్. ప్రతిసారి నేను షోస్ చేసేటప్పుడు జనాలు వస్తారు, అన్నీ చేస్తావు, తెలుగు మూవీస్ చేస్తావు, కన్నడ మూవీస్ చేస్తావు, మాకు అర్థం కాని లాంగ్వేజెస్లో చేస్తావు, కానీ మాకు అర్థమయ్యే పని ఎదుచి మేము కూడా నీకు స్క్రీన్లో చూడాలి కదా. నా తెలుగు కంటెంట్ అన్నీ చూస్తారు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేదా ట్రాన్స్లేషన్ లేదా ఓన్లీ నేను ఉన్నాను కదా అని చెప్పి అయినా వాళ్ళు చూస్తారు. బట్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో ఒక కంటెంట్ చూడటం అంటే దే ఫైండ్ ఇట్ వేరే కనెక్షన్ కదా. సో ఆల్ మై ఫ్యాన్స్ ఇన్ కొంకణి ఆల్వేస్ ఇస్ టు కంప్లైన్, వెన్ విల్ యూ డూ సమ్ కొంకణి వర్క్, వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నావు నువ్వు, ఓన్ మదర్ టంగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. బట్ కొంకణి లాంగ్వేజ్కి ఇలా ఓటీటీ అని లేదు, ఇట్స్ వెరీ రీజనల్, ఇంకా ఆ లెవెల్కి పెరగలేదు. బికాస్ ఆర్టిస్టులు అందరూ కొంకణీసే. ఇప్పుడు దీపికా పడుకోనేస్ కొంకణి, జెనీలియా గారు కొంకణి, ఇలియానా కొంకణి, అలా చూడడానికి వెళ్తే అమృతారావు, ద సో మెనీ people who are of Konkani origin and mother tongue. వాళ్ళైతే ఇంతవరకు కూడా చేయలే కొంకణి లాంగ్వేజ్. ఇది రికగ్నైజ్ చేయలేదు మనదని చెప్పి దాని గురించి పెద్దగా అంటే ఎక్కడ చెప్పినట్టు కూడా లేదు. చెప్తే అలా అడిగితే మదర్ టంగ్ అని ఒక మాటలు చెప్తారు కానీ సో అలా పేట్రనైజేషన్ కాంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల మన వాళ్ళు మిగతా వాళ్ళ ఇండస్ట్రీస్లో పాపులర్ అయ్యారు కానీ మన ఓన్ ఇండస్ట్రీ అనేది అక్కడే ఉండిపోయింది. సో నేను ఎప్పుడు ఆలోచిస్తుండే, నేను ఎంత బిజీ అయినా నా చేతిలో అయ్యేంత వరకు, చిన్నదో పెద్దదో కానీ నా చేతిలో ఎంతవరకు నేను చేస్తాను. నా మనస్ఫూర్తి కూడా ఏమంటారు మనస్సాక్షికి కూడా అది ఒక బాగుంటుంది. అండ్ నాకు అక్కడ నుంచి ప్రేమ వచ్చింది కదా, అక్కడ నుంచి నాకు ఆ ప్రేమ అభిమానం ఉన్నప్పుడు నలుగురు మనకి మంచిది చెప్పాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నం చేయకుండా ఉన్న ప్రేమని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? ఉన్న ప్రేమ అక్కడ జనాలు ఉన్నారు, ప్రేమ ఉంది, దాన్ని నేను పోన్లే దానికన్నా గ్రేట్ అని అలా నేను సైడ్ లైన్ చేసే మైండ్ సెట్ నాది కాదు. సో నేను ఖచ్చితంగా చేయాలన్న మైండ్లో ఉండే. ఈసారి ఎలాగైనా సరే ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే నాకు కొంచెం హెల్త్ కొంచెం, ఎందుకంటే వెదర్, అవును, బికాస్ ఆఫ్ ద రెయిన్స్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల అప్పుడు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. అది నేను ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళాలనేసరికి మళ్ళీ మన వేరే వర్క్స్ తమిళ్ ఇదంతా మళ్ళీ ట్రావెలింగ్ అవ్వడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు చూస్తే కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు మెడికేషన్ జరుగుతుంది. సో అయినా సరే
చేయాలి, నేను అక్కడ మోసం చేయకూడదు, వెయిట్ చేస్తున్న వాళ్ళకి చేయాలనే ఒక దాంట్లో చేశాను. అండ్ జానెట్ నోరోన్నా ప్రొడక్షన్స్ నా మదర్ బ్యానర్, మన ఓన్ హోమ్ ప్రొడక్షన్ అది. అందుట్లో మనం చాలా సినిమాలు చేశాను. అదే ఛానల్లో చూస్తే మీకు అవునవును. తెలుస్తుంది. హ్మ్. ఫస్ట్ మూవీ చేశాము, మూవీస్ది ట్రైలర్స్ ఉంటాయి, మూవీ కంటెంట్ ఉంటుంది, ఇంతకన్నా ముందు నేను చేసిన షోస్ కంటెంట్ ఉంటుంది. సో అది కూడా ఒక ఇన్యాక్టివ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఆ ఛానల్నే మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ దానికి ప్రాణాలు పోసి ఇవి 2 సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ మీ చేశాను. ఓన్ లిరిక్సేనా మేడం?